ఆది నుండి అంతం వరకు శివతత్వమే సత్యం. దక్షుడు యజ్ఞం మొదలెట్టెను, దేవతలందరినీ ఆహ్వానించెను. వేద ఘోషలతో లోకం నిండెను, కాని శివుని పేరు మిగిలెను. గర్వం మాటల్లో వినిపించెను, భక్తి హృదయం కనిపించలేదు. అహంకారం అగ్నిగా మారింది, ధర్మం మౌనంగా నిలిచింది. శివుని తత్వం అవమానమైంది, లోకం చూస్తూ నిలిచింది. ప్రభు అంటూ పార్వతి పలికెను, నా తండ్రి యజ్ఞం జరుగుతోంది. శివుడు మెల్లగా చెప్పెను, అక్కడ గౌరవం ఉండదు. పిలిచిన చోటే వెళ్ళాలి, పిలవని చోట దూరంగా ఉండాలి. అహంకారం అగ్నిగా మారింది, ధర్మం మౌనంగా నిలిచింది. శివుని తత్వం అవమానమైంది, లోకం చూస్తూ నిలిచింది. సభ మధ్యలో మాటలు కఠినమయ్యాయి, గౌరవం మంటల్లో కాలిపోయింది. పార్వతి హృదయం విరిగిపోయింది, ప్రేమ కూడా నిశ్శబ్దమైంది. హృదయం మౌనంగా రోదించింది, అహంకారం అగ్నిగా మారింది. ఆత్మ అగ్నిలో లీనమైంది, శివుని ప్రేమ శాశ్వతమైంది. సత్యం చివరికి నిలిచింది. సతీదేవి యజ్ఞాగ్నిలో ఆత్మహుతి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు దుఃఖంతో, కోపంతో సతీదేవి శరీరాన్ని మోసుకుని తాండవం చేశాడు. ప్రపంచం కంపించింది. చివరకు సతీదేవి శరీరం దహనమైంది. అదే స్థలం శ్మశానం. శివుడు అక్కడే ఉండిపోయాడు. శివుడు ఎందుకు అక్కడే ఉన్నాడు? ఎందుకంటే అక్కడ అహంకారం లేదు, అక్కడ తేడాలు లేవు, అక్కడ సత్యం మాత్రమే ఉంటుంది. జననం, మరణం ఇవి జీవిత సత్యాలు. ఈ సత్యాన్ని అంగీకరించినవాడే శివుడికి దగ్గరవుతాడు. శ్మశానం భయంకరం కాదు,
అది నిజం. ఆ నిజంలో నివసించేవాడు శివుడు. శివుడు